వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. గ్రూప్ 1 ఫలితాలు దాదాపు ఒక దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థుల కళ నిన్నటితో ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. వీళ్ళు దాదాపు రిజల్ట్ వచ్చి ఒక 18 గంటలు దాటిన తర్వాత మనం వచ్చిన మార్కులను కనుక పరిశీలిస్తే దాదాపు 500కు పైగా ఒక 20 మంది దాకా ఉండవచ్చు. మెజారిటీ ఎక్కువగా 450 నుంచి 500 మధ్య కనిపిస్తున్నారు. 450 కింద కూడా చాలా అంటే అధిక సంఖ్యలో ఉండే అవకాశం ఉంటుంది. మామూలుగా కనుక మనం చూసుకుంటే జనరల్ క్యాండిడేట్కి 450 పైన ఉంటే తప్ప 1:2 లిస్ట్లో ఉండేటట్లుగా వీళ్ళు చెప్పే స్కోర్లను బట్టి అయితే అర్థమవుతుంది. వాస్తవంగా నిజంగా అందరికీ ఇన్ని స్కోర్లు ఉన్నాయా, లేకపోతే కొంతమంది ఏమైనా ఎక్కువగా చెప్తున్నారా అన్నది మనకు తెలియడం లేదు. కానీ వాస్తవంగా మాత్రం ఈ టాపర్స్ మనకు కనిపిస్తున్న వాళ్ళని చూస్తే మన కట్ ఆఫ్లు అనేటివి బాగా పెరిగిపోయాయని తెలుసుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ ద యంగ్స్టర్స్ దే డిడ్ వెల్, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తూనే ఉంది వాళ్ళ మార్కులను బట్టి. సో నూతనంగా గ్రూప్ 1 ఉద్యోగాలలో చేరబోతున్న వీళ్ళకి మనం కంగ్రాచులేషన్ చెప్పొచ్చు. ఇంకా త్వరలో అంటే ఒక 15 డేస్ లోపు మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రావడం, ఆ తర్వాత కాలంలో వీళ్ళందరి యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆ తర్వాత సమాజ నిర్మాణంలో వీళ్ళ బాధ్యతను పంచుకోబోతున్న వారికి మనం కంగ్రాచులేషన్ అనేది చెప్పవచ్చు. సో నిజానికైతే 450 లోపు ఉంటే కనుక అంటే జనరల్గా అయితే మిగతా రిజర్వేషన్ వైజ్గా ఒక్కొక్కటి కేటగిరీ తీసుకున్నప్పుడు మనకు కొన్ని పెరగవచ్చు, కొన్ని తగ్గవచ్చు, కొన్ని అటు ఇటు అన్ని రకాలుగా జరగవచ్చు. కానీ ఇది మాత్రం వెరీ క్లియర్గా 450 ఉంటే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఇంకా ఒక 4 మార్కులు పెరిగినా ఆశ్చర్యం లేదు తప్ప తగ్గే అవకాశం అయితే వీళ్ళు చెప్పే స్కోర్లను బట్టి, ఎందుకంటే మనం జిఆర్ఏలు చూడలేదు, మనకు వచ్చే ఫోన్లో లేకపోతే ఫ్రెండ్ సర్కిల్ ద్వారానో స్టూడెంట్ సర్కిల్ ద్వారానో తెలుస్తున్న దాన్ని బట్టి మాత్రం నాకు ఒక అంచనాగా అనిపిస్తుంది. బట్ స్టిల్ వీ విల్ వెయిట్ ద ఫైనల్ రిజల్ట్. థ్యాంక్ యూ ఆల్.